హలో అండి. ఈరోజు మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్‌లో పాలక్ పన్నీర్ ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాము. ఫస్ట్ మనము ఒక కడాయిలో వాటర్ పోసుకొని, పాలకూరని శుభ్రంగా కడిగి అందులో వేసుకొని, ఒక 2-3 మినిట్స్ స్టవ్ మీద పెట్టుకొని కొంచెం బాయిల్ చేసుకోవాలి. ఎక్కువగా బాయిల్ చేశామంటే మాత్రం ఇందులో ఉన్న న్యూట్రియంట్స్ వెళ్ళిపోతాయి. తర్వాత కలర్ చేంజ్ అయిపోతుంది. మన కర్రీ చూడడానికి అంత బావుండదనమాట. సో, మనం ఓన్లీ 2-3 మినిట్స్ జస్ట్ అది లైట్‌గా బాయిల్ అయ్యేదాకా ఉంచుకొని దించి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఒక పాత్రలో ఐస్ వాటర్ కానీ, లేదంటే నార్మల్ వాటర్‌లో ఐస్ క్యూబ్స్ ఉంటే అవైనా వేసుకొని పక్కన పెట్టుకోవాలి రెడీగా. వన్స్ ఇది పాలకూర ఉడికిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని, ఆ పాలకూరని తీసేసి ఐస్ వాటర్‌లో డిప్ చేసేసుకోవాలి వెంటనే. సో దట్ కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటది. ఆహ్, ఆఫ్టర్ 2-3 మినిట్స్ అందులో నుంచి బయటకి తీసేసి, దాన్ని ఒక మిక్సీ జార్‌లో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. పేస్ట్ బాగా మెత్తగా అవ్వాలంటే అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోండి. తర్వాత మనము ఒక ఆనియన్ కట్ చేసుకొని, ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 5-6 గ్రీన్ చిల్లీ, తర్వాత 1 ఇంచ్ ఆఫ్ జింజర్, 7-8 గార్లిక్ క్లోవ్స్ కూడా తీసుకొని బాగా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. పాలకూరని కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాము ఆల్రెడీ. తర్వాత పన్నీర్‌ని చిన్న చిన్న క్యూబ్స్‌గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకుందాము. కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం క్యూబ్స్‌గా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని అందులో వేసుకొని ఒక 2 నిమిషాలు కొంచెం లైట్‌గా కలుపుతూ సాటే చేయాలండి. ఎక్కువ సేపు గాని మీరు దాన్ని ఫ్రై చేశారంటే రబ్బర్‌లాగా అయిపోతది. సో, పాలక్ పన్నీర్‌లో పన్నీర్ మరీ ఫ్రై అయితే అంత బావుండదు కాబట్టి, సో, ఒక 2-3 నిమిషాలు మాత్రమే దాన్ని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాము. తర్వాత అదే కడాయిలో ఆహ్, ఆల్రెడీ ఉన్న నూనెలో కొంచెం బటర్ లేదంటే నెయ్యి ఏదో ఒకటి మన ఇంట్లో ఏదైతే అవైలబుల్ ఉంటదో అది యాడ్ చేసేసుకుందాం. సో, అది కంప్లీట్‌గా మెల్ట్ అవ్వక ముందే మనం గార్లిక్ వేసేసుకుందాము. ఒకవేళ ఘీ మెల్ట్ అయ్యి తర్వాత మాడిపోయిందంటే టేస్ట్ అంత బావుండదు కాబట్టి, సో, ముందే మనము గార్లిక్ చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాం కదా! అవి వేసేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. గార్లిక్ కొంచెం ఎర్రగా ఫ్రై అయ్యే వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత కొంచెం గ్రీన్ చిల్లీ మనం కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ కూడా అందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత జింజర్ కూడా యాడ్ చేసుకుందాము. ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి ఒక 2 మినిట్స్ టైం అయితే పడతది. సో, మనకి ఈ పాలకూరలో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. అందులో మెయిన్ థింగ్ ఇది చాలా లో క్యాలరీ ఆహ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇందులో లో ఫ్యాట్ సోర్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ చాలా ఉంటాయి. తర్వాత ఇది మనకి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తది. ఎందుకంటే ఇందులో చాలా వెరైటీ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయన్నమాట. మన బ్లడ్ ప్రెషర్‌ని తగ్గించడానికి హెల్ప్ చేస్తది. తర్వాత మన బ్రెయిన్ హెల్త్‌ని బూస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తది. తర్వాత మన గట్ హెల్త్ దానికోసం కూడా మనకి హెల్ప్ చేస్తది. ఆ తర్వాత మన కంటి చూపుకి బాగా ఉపయోగపడతది. తర్వాత హెల్తీ బ్లడ్ కోసం కూడా బాగా యూజ్ అవుతది. అండ్ పాలకూరలో చాలా కాల్షియం సోర్సెస్ ఉంటాయండి. సో, అది మన బాడీకి చాలా అవసరం అన్నమాట. సో, మనకిప్పుడు ఆహ్, వెల్లుల్లి, అల్లము తర్వాత గ్రీన్ చిల్లీ కూడా ఫ్రై అయిపోయాయి. సో, ఇప్పుడు మనం కొంచెం ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాము గదా! అది గూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. ఇది ఫ్రై అవ్వడానికి మనకు కాస్త టైం అయితే పడతది. సో, వెయిట్ చేద్దాము. వన్స్ అది ఫ్రై అయ్యే వరకు. ఓకే. ఇది కొంచెం ఎర్రగా ఫ్రై అయిన తర్వాత, మనం ఇందులో పాలకూర పేస్ట్ మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం గదా! ఆ పాలకూర పేస్ట్‌ని గూడా వేసేసి కొంచెం బాగా కలిపేసుకుందాము. ఆ తర్వాత ఇదేంటంటే కొంచెం మనకి బాగా ఫ్రై అవ్వాలి. ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం గాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదు. జస్ట్ ఒక 3-4 మినిట్స్‌లో ఇది మనకి బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ బయటికొచ్చేస్తది.
సో వెయిట్ చేద్దాము 2 minutes. కలుపుకుంటూ ఉండండి మధ్య మధ్యలో, లేదంటే అడుగు పట్టేసే అవకాశం ఉంటది కాబట్టి. ఓకే, ఇప్పుడు చూస్తున్నారు కదా బాగా ఫ్రై అవుతూ ఉంది. ఇప్పుడే మనము సాల్ట్ వేసుకోవాలి ఇందులో. సాల్ట్ ఏంటంటే మీరు కొంచెం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే పాలకూరలో నేచురల్ గానే కొంచెం సాల్ట్ ఉంటది కాబట్టి మనం అది చూసుకొని బ్యాలెన్స్ అయ్యేలాగా వేసుకోండి సాల్ట్. ఆ తర్వాత కొంచెం జీలకర్ర పొడి, తర్వాత కొద్దిగా రెడ్ చిల్లీ పౌడరు మన టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇందులో నేనేం పర్టిక్యులర్‌గా మెజర్‌మెంట్స్ మీకు చెప్పట్లేదు. ఎందుకంటే కారము, ఉప్పు అనేది మన ఇష్టం. మనం ఎంత వరకు అయితే ఇంట్లో మనకు అలవాటు ఉంటదో అట్లా వేసుకోవచ్చనమాట. తర్వాత కారం వేసుకున్న తర్వాత మనం అందులో కొంచెం జీలకర్ర పొడి, ఆ తర్వాత కొంచెం గరం మసాలా గూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీనికొక 3-5 మినిట్స్ టైం పడతది. సో కలుపుతూ ఉండండి, ఎందుకంటే మధ్యలో మనకి అడుగు పట్టేస్తుందంటే మళ్ళీ మాడిపోయి టేస్ట్ మారిపోతుంది, స్మెల్ మారిపోతుంది, తర్వాత కలర్ కూడా చేంజ్ అయిపోతుంది, మనం తినలేమన్నమాట. సో ఇంకొక విషయం ఏంటంటే ఇందులో మనం టొమాటో కూడా వేసుకోవచ్చండి, బట్ నేను ఇప్పుడు ప్రెజెంట్ వేయట్లేదు. మీరు చూస్తున్నారు కదా నా దగ్గర పన్నీర్ కొంచెం ఎక్కువ ఉంది ఇంట్లో. సో ఎక్కువ రోజు స్టోర్ చేసుకోలేము కాబట్టి మనం ఎక్కువ స్టోర్ చేసినా దాని న్యూట్రియంట్ వాల్యూస్ పోతాయి కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఒక 400 grams ఆఫ్ పన్నీర్ ఇందులో యూజ్ చేశాను. కాబట్టి నేను టొమాటో అయితే యూజ్ చేయలేదు. మనము పాలకూర ఫ్రై అవ్వంగానే మనం ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఇందులో యాడ్ చేసుకున్నాము. తర్వాత దీన్ని చాలా కేర్ఫుల్గా కలపాలండి, లేదంటే పన్నీర్ బాగా స్మాష్ అయిపోయి అంత టేస్ట్గా ఉండదు. ఒక 2 minutes అలా వేయించుకున్న తర్వాత మనకి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో మనం దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రెష్గా ఇంట్లో రెడీ చేసుకున్న ఫ్రెష్ క్రీమ్ని దీని మీద గార్నిష్ చేస్తున్నానంటే నేను ఇంట్లో బయట నుంచి తెచ్చిన ఇంగ్రీడియంట్స్ ఏవి యూజ్ చేయట్లేదు, అన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. ఐ హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.